భారత క్రికెట్లో చాలా మంది ఆటగాళ్ల కెరీర్ జర్నీ ఎంతో స్ఫూర్తినిస్తాయి. కొందరు పేదరికం నుంచి స్టార్ క్రికెటర్గా ఎదిగితే మరికొందరు మిడిల్ క్లాస్ నుంచి అద్భుతమైన ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చారు. టీమిండియా క్రికెటర్గా ఎదిగే క్రమంలో వారి ప్రయాణంలో జరిగే సంఘటనలు వారిలో పట్టుదలను పెంచిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మ తన కెరీర్లో జరిగిన కీలక విషయాలను వెల్లడించాడు. తన చిన్నతనంలో వాంఖడే స్టేడియంలోకి అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు తన పేరిటే స్టేడియంలో స్టాండ్ ఏర్పాటు చేశారని టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తెలిపాడు. తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేశారనే విషయం తెలిసాక తన నోట మాట రాలేదని, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదని రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తన స్టాండ్ వైపే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని రోహిత్ శర్మ ముందు హోస్ట్ ప్రస్తావించగా తాను అంతగా గుర్తించలేదన్నాడు. బ్యాటింగ్ చేసే సమయంలో తన పేరిట ఉన్న స్టాండ్ కనిపించలేదన్నాడు. అయితే తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. తన చిన్నతనంలో స్టేడియంలోకి రాకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు తన పేరిటే ఓ స్టాండ్ ఏర్పాటు చేయడం ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్దరగొట్టాడు. తన పేలవ ఫామ్ కు చెక్ పెడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 45 బంతుల్లోనే 4 4లు 6 6లతో 76 పరుగులతో చెలరేగాడు. రోహిత్ తో పాటు సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సిఎస్కేను చిత్తు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.